మామ కేపీ వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్ చేసేసాం మామ. అలా మనం ఇప్పుడు నాసిక్ హరిహర ఫోర్ట్ కి అయితే మనం రీచ్ అవ్వాలి. అలా వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం కొప్పలి జంక్షన్ కి వెళ్ళి అలా కళ్యాణ్ జంక్షన్ కి వెళ్ళాలి. కళ్యాణ్ జంక్షన్ టు నాసిక్ రోడ్ కి అయితే వెళ్ళాలి మామ. డే 1 లో నాసిక్ రోడ్ లోనే మనం స్టే చేసి అలా అక్కడ నుండి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే బస్ నంబర్ 245 మామ డైరెక్ట్ గా త్రియంబకేశ్వర్ ఎంట్రన్స్ లో అయితే మనం రీచ్ అయిపోతాం. త్రియంబకేశ్వర్ రీచ్ అయిన తర్వాత మాకైతే ఆంధ్ర వాళ్ళు పరిచయం అయ్యారు మామ. వాళ్ళతో కలిసి మనం ఫస్ట్ నాసిక్ వెళ్దాం అంటే క్యాబ్ అయితే బుక్ చేసేసాం. క్యాబ్ మాట్లాడేటప్పుడు చాలా స్కామ్స్ అయితే జరుగుతాయి, అందుకే మనం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలా హరిహర్ ఫోర్ట్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఫర్ హెడ్ అయితే 30 రూపీస్ తీసుకుంటారు మామ. చాలా మంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే హరిహర్ ఫోర్ట్ కి వెళ్లే కొండపైన రూట్ ఎలా ఉంటుందో చాలా మంది చూపించట్లేదు మామ. మొత్తం ఇది 3 స్టేజెస్ అయితే ఉంటది మామ. స్టేజ్ 1 అయితే విలేజ్, ఇది బాగానే ఉంటుంది, ఈజీగా అయితే మనం క్రాస్ చేస్తాం. స్టేజ్ 2 అయితే ప్లేస్ క్యాంప్ మామ. కొంచెం మనం కష్టపడితే ఇది కూడా మనం రీచ్ అయిపోతాం. ఇక ఫైనల్ గా స్టేజ్ 3 కి వస్తే మామ చాలా డిఫికల్ట్, ఎందుకంటే 80 డిగ్రీస్ ల్యాండ్ లో మనం ఆ కొండ ఎక్కుతుంటే గుండెకాయ అయితే జారిపోద్దు మామ. అలా మనం పైకి ఎక్కే కొద్దీ మనకి తాత ముత్తాతలు కూడా కనిపిస్తారు మామ. చాలా మంది స్టేజ్ 3 వరకు అయితే వస్తున్నారు, కానీ ఆ 80 డిగ్రీస్ ల్యాండ్ చూసి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు మామ. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు షూస్ వేసుకుని వస్తే మీరు కొంచెం కంఫర్టబుల్ గా అయితే ఫీల్ అవుతారు. మనం ఎంత జాగ్రత్తగా అయితే ఎక్కమో అంతే జాగ్రత్తగా అయితే మనం దిగిపోవాల్సి ఉంటుంది మామ. మా లక్ ఏంటంటే మాకు స్క్రాప్ బ్యాచ్ అయితే దొరికింది మామ. మనం దిగేటప్పుడు కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం ఏమైనా సరే స్నాక్స్ క్యారీ చేస్తామేమో అనుకుని అవి మన బాడీ మొత్తం చెక్ చేస్తాయి. హరిహర్ ఫోర్ట్ ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు త్రియంబకేశ్వర్ అయితే వెళ్తున్నాం మామ. నెక్స్ట్ వీడియోలో అయితే ఎలా వెళ్ళాలో చూపిస్తాను. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మామ.